అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు యేసు నందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము కలుగునుగాక. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పీతుల ఆచార ప్రకారం నిర్మలమైన మనశక్తితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించెను. అది నీ అందు సహా వసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింపజేయాలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని పిరికిదనం గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గురించి అయినను ఆయన ఖైదీనైన నన్ను గురించి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభావంలో పరివాడవై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోకి తెచ్చెను. ఆ స్వార్థ విషయంలో నేను ప్రకటించేవాడను గాను అపోస్తలుడను గాను బోధకుడను గాను నియమింపబడితిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసును అందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణం గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతిని వెరుగుదువు. వారిలో పుగిల్లే హెర్మోగేను అని వారున్నారు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి అందు కనికరం చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసినో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించును గాక. 2వ అధ్యాయం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకొని వాని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరి జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. పాటుబడిన వ్యవసాయకుడే మొదటి ఫలంలో పాల్పుచ్చుకోవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభు నీకు వివేకమును అనుగ్రహించును. నా స్వార్థ ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నేను నేరస్తుడని ఉన్నట్టు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందరి రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనల్ని ఆయన ఎరగనను, మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. వినివారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గురించి వాదం పెట్టుకోవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. దేవుని ఎదుట యోగ్ని గాను సిగ్గును పడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించిన వాని గాను నిన్ను నీవే దేవునికి కనపరచుకుంటూ జాగ్రత్త పడము. అపవిత్రమైన వాటి మాటలకు విముఖుడై ఉండుము. అట్టి మాటలాడి వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరకు పుండు పాకినట్టు వారి మాటలు పాకును. వారిలో హుమేనయును పిలేతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించినని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు ప్రభువు నామను ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అనున్నదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానులు వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభునకు
ప్రార్థన చేయి వారితో కూడా నీతి విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము. నేర్పులేని మూడుల విపత్కరములు జగడములను పుట్టించునని నేర్పులేని మూడుల విపత్కరములు జగడములను పుట్టించిన నెరిగి అటు వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వాని ఇరుల్లో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అటివారిని సాత్వికతంతో శిక్షించుచు జగడమాడక అందరిడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కిడును సహించువాడుగాను ఉండవాలను. 3వ అధ్యాయం. అంత్యదినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సత్యనద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారున ఎందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులైన నానా విధముల దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో చేరిన వారు యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాసం విషయంలో భ్రష్టులై సత్యం ఎదిరింతురు. ఆయనను వీరి అవివేకం ఎలాగ తెట్టపడినో అలాగే వీరిది కూడా అందరికి తెట్టపడును కనుక వీరికి ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఈకోనియ, లుస్త్రా అను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవమును తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అటు హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపురచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతిని తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. 4వ అధ్యాయం. దేవుని ఎదుటను, సజీవులకును, మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యంతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడము. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదజీవులు గలవారై తమ స్వకీయ దురాశలకును అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండుము, శ్రమపడము, స్వార్థకుని పనిచేయము, నీవు పరిచర్యను సంపూర్ణం జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడము తిని, విశ్వాసం కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. నా యుద్ధకు త్వరగా వచ్చటకు ప్రయత్నం చేయము. దేమా ఇహలోకం సేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రిస్కి గలతీయకును, తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. మార్కును వెంటబట్టుకుని రమ్ము. అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పం వద్ద ఉంచి వచ్చిన అంగిని, పుస్తకములను, ముఖ్యంగా చర్మం కాగితములను తీసుకొని రమ్ము. అలెగ్జాండరు అని కంచెరవాడు నాకు చాలా కీడు చేసెను. అతని కీళ్ళ చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చెను. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడును నా పక్షంగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సంపూర్ణ స్వార్థ పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహం నోట నుండి తప్పించబడితేనే. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యంలోకి చేరినట్టు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమను కలుగును గాక. ఆమెన్. ప్రిస్కాకును